పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఒంగోలు కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ బిఆర్ గౌస్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గోపాల్ నగరం 3వ లైన్లో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ సమస్త మానవాళి సేవ, త్యాగం, దానగుణాలను కలిగి ఉండాలని, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ నెల అంతా దాన ధర్మాలు చేస్తూ గడుపుతూ ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దండి మల్లికార్జునరావు, షేక్ ఫజీలుల్లా, ఉంగరాల శ్రీనివాసరావు, రాయపాటి గిడియోను తదితరులు పాల్గొన్నారు. రంజాన్ నెల పురస్కరించుకొని ఏదైతే ముస్లిం సోదరులందరూ ఉపవాస దీక్షలు ప్రారంభించి ముగించిపోతున్నారో, మరి రంజాన్ పండుగ రాబోతుంది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి, అదేవిధంగా మిగతా ప్రజానీకానికి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు ప్రతి ముస్లిం ఉపవాసం ఉంటూ ఈ ప్రపంచ మానవాళికి ప్రేమ, త్యాగం అనే సందేశాన్ని ఇస్తూ మరి వారికి ఉన్న ప్రతి రూపాయలో పావలా వంతు దాన ధర్మాలు చేస్తూ గడుపుతారు. మరి బాధాకరం విషయం కూడా, ఈ పవిత్ర రంజాన్ ఇటువంటి నెలలోనే ఈ దేశంలో మరి ముస్లింల యొక్క హక్కులను కలరాసే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కూడా తీసుకురావడం చాలా విచారకరం. అయినప్పటికీ ఎక్కడ కూడా ముస్లిం ప్రయాణికం దాన్ని ఎక్కడ కూడా పబ్లిక్లో ధిక్కరించలేదు. వారు శాంతియుతంగానే వాళ్ళ నిరసన వాళ్ళు తెలియజేస్తూ వచ్చారు. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ముస్లిం సోదరులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మిత్రులందరికీ ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ విందుకి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు, మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.